ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో మేం ఎలా ఇచ్చి పంపిస్తున్నట్టు మా గురించి అస్సలు తెలియకూడదు. సరే ఇక ఆలస్యం చేయకుండా పాపనెక్కించుకొని బయలుదేరండి. వెళ్ళండి. అలాగలాగే. వెళ్ళిపో. అమ్మయ్యా, పాపా ఇలా రామా. ఏంటి అంకుల్? నువ్వు ఏ కష్టంలో ఉన్నావో ఏంటో, డబ్బులు అవసరం లేదులే, వచ్చి బండెక్కు. నిన్ను మాతో పాటు ముంబైకి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ అంకుల్. పర్లేదులే రా. నేను వెనక కూర్చుంటాను. ఒక్కదానివే వెనకెందుకు, ముందే కూర్చు నువ్వు. పర్వాలేదు, వెనక్కి కూర్చుంటాను. సరే నీ ఇష్టం. దా రామ్మా. పద. మొత్తానికి మంచి బేరం దొరికిందిరా. అవునవును, ఒక్క టికెట్తో నెల జీతం వచ్చింది. మీకు శాశ్వతంగా దూరం అయిపోతున్నాను. నన్ను క్షమించండి మేడం. ఇంకా ఎవరు రావటం లేదేంటి? ఇంకెంతసేపు ఎదురు చూస్తాం? అవని, ఎవరో ఒకరికి ఫోన్ చేస్తానుండు. అదిగో వచ్చినట్టున్నారు. రాదన్నయ్య, యుఎస్ నుంచి ఎప్పుడొచ్చాడు? అన్నయ్యకి ఏమైంది? అంత డల్గా వస్తున్నాడేంటి? అన్నయ్య, ఎప్పుడొచ్చావు అన్నయ్య? ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? అత్తయ్య వాళ్ళు వచ్చేసినట్లున్నారు. అవని వాళ్ళు కూడా వచ్చేసినట్లున్నారు. అక్షయ్ను ముంబై పంపించేశాం కాబట్టి అవని అందరి ముందు ఏం చెప్తుందో చూద్దాం పద. అక్షయ్ గురించి మనం పొరపాటును కూడా నోరు జారకూడదు. పద. ఓకే. అక్షయ ఇంట్లో లేదు, మీతో కూడా రాలేదు. అక్షయ ఏమైనట్టు? నాన్నమ్మ తిట్టిన తిట్లకు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. అక్షయ్ని తిట్టారా? ఎందుకు? అది చేసిన పనికి తిట్టాలా, ఎత్తి గోదావరిలో పడేలా? అక్షయ్ అంత తప్పు ఏం చేసింది? అక్షయ్ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? జరిగిందేంటో ఇంకా అవని వాళ్ళకి వివరించలేదా? అందరం ఇప్పుడే వచ్చాం నేహా. అయితే ఇంకెందుకు ఆలస్యం? అక్షయ్ వలన బావగారు ఎంత పెద్ద ప్రమాదంని ఎదుర్కోవాల్సి వచ్చిందో వివరంగా చెప్పండి అత్తయ్య. అక్షయ్ గురించి మన ఇంట్లో ఎన్నో గొడవలు జరిగాయి. అయినా సరే పదే పదే ఏదో రకంగా నువ్వు అడ్డుపడుతూ వచ్చావు. కానీ ఈరోజు ఏం చేసిందో తెలుసా?
నా పెద్ద కొడుకుని చంపబోయింది. రాధా, తాగరా. అమ్మా తనెంత, తన వయసు ఎంత? చదువుకున్న మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? ప్రస్తుతం మీ అబ్బాయి కండిషన్ సీరియస్ గా ఉంది. అవని వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చే వరకు ఇక నీ మొహం మాకు చూపించకు. పో. సినిమా మొత్తం క్లియర్ గా అర్థమైందా రాజా? పాముని తెచ్చి ఇంట్లో పెంచుకుంటే దాని గుణం మారుతుందా ఏంటి? నానమ్మ తిట్టినందుకు బయటకు పోయి ఉంటుంది. ఇంకా దాని గురించి ఆలోచించడం అనవసరం. మేం వచ్చేసరికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండుంటే నేనే బయటికి గెంటేసేదాన్ని. అక్షయ తప్పు చేసింది కాబట్టి వెళ్ళిపోయింది. ఇంతకాలం ఆ పిల్లని వెనకేసుకొచ్చింది చాలు. ఇక తన గురించి ఆలోచించకండి. ఆ నారాయణరావు ఇంటికి పోయి ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోయింది. ఇక వదిలేయండి. అక్షయ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయిందంటే ఈ ఇంటికి అరిష్టం పట్టినట్టే. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? దానివల్ల నీకేదో మేలు జరిగింది అని దాన్ని నువ్వు దేవతని చెయ్యాల్సిన అవసరం లేదు. అది ఇంటి నుంచి పోతే ఎందుకు అరిష్టం పడుతుంది? అదేమైనా మన కుటుంబ సభ్యురాలా, ఈ ఇంటి వారసురాలా? అక్షయ ఈ ఇంటి వారసురాలే. అక్షయ మన కుటుంబ సభ్యురాలే. ఏమంటున్నావమ్మా నువ్వు? అక్షయ మనింటి వారసురాలా? నువ్వు చెప్పింది నిజమా? అవునన్నయ్య, అక్షయ ఈ ఇంటి రక్తం. అక్షయది అక్షరాల అత్తయ్య జాతకం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.